హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మక్కత వేరమ్మ ఛానల్. ఇంకో కొత్త కథతో వచ్చేసాను. సోఫా కవర్. సో మెటీరియల్స్ 99% పాలిస్టర్, 5% స్పాంటెక్స్. అసలు ఈ సోఫా కవర్ ఏంటి, కథ ఏందనుకుంటున్నారా? నేను 4 సీటర్ సోఫా కవర్ తీసుకున్నాను. దీని ప్రైస్ దగ్గరగా 2000 రూపీస్ పడిందండి. ఎందుకు తీసుకున్నానంటే మా సోఫా కొన్ని 5 ఇయర్స్ అవుతుంది. సో కుషన్ చూడండి ఇలా క్రాక్స్ లాగా వచ్చాయి. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దీని మీద ఎగిరినా కూర్చున్నా ఆ కుషన్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో దీనికి సపోర్ట్ కోసమని కవర్ తీసుకున్నాను. ముందు సోఫాలన్నీ పక్కకు జరిపిచ్చేసి క్లీన్ చేపిచ్చేసా కింద అంతా. సో కవర్ అయ్యక ముందు ఇలా ఉంటుంది మా సోఫా. సో నేను ఈ డిజైన్ తీసుకున్నాను. అటు డార్క్ కలర్ కాదు, ఇటు లైట్ కలర్ కాదు. లైట్ కలర్ అంటే రోజు కూర్చుంటాం, దాని మీద ఏవో ఒక పడుతూ ఉంటే మాసిపోతుంది. డార్క్ కలర్ అంటే చూసేటప్పుడు బెదరేసినట్టు ఉంటుందని ఇలా ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నాను. స్ట్రెచబుల్, మొత్తం ఎలాస్టిక్, ఇంకా క్లాత్ కూడా వాటర్ ప్రూఫ్ అలా ఉంది. ఇంక ఈ థర్మాకోల్ రాడ్స్ ఇచ్చాడండి. సోఫా షేప్ లాగా రావాలని చెప్పి థర్మాకోల్స్ ఇచ్చాడు. సో ఇంకా తాళ్ళు కూడా ఇచ్చారు, కింద నుంచి ఈ తాళ్ళు పెట్టి కట్టుకోమని. ఇప్పుడు ఈ సోఫాని కవర్ వేసేసి చూసేద్దాం లుక్ వైజ్గా కానీ దీని యూస్ పర్పస్ కానీ. లింక్స్ అవి నేను కింద నోట్ చేస్తాను. సో చక్కగా ఇలా కవర్ వేసి కొంచెం ఈజీగానే ఉందండి, కానీ సోఫా కింద తాళ్ళై కట్టాలంటే కొంచెం కష్టం అనిపించింది. నేను ఏం చేశానంటే తాళ్ళై కట్టకుండా రిక్లైనర్ ఉంది, ఓపెన్ చేసి కింద పెట్టేసి రిక్లైనర్ క్లోజ్ చేసేసాను. సో ఇది వేసుకుంటే రిక్లైనర్ యూస్ చేయడం కొంచెం కష్టమేనండి. సో వేసేసాను ఇలాగా. కిందంతా చూసారు కదా, ఈ తాళ్ళు ఇట్లా కట్టాలి. నేను ఒక్కదాన్నే ఉన్న సోఫా ఎత్తలేక వదిలేశాను. సో ఈ షేప్ అది రావటం కోసం ఈ రాడ్స్ని వాటి గీతల దగ్గర మనం ఫోర్స్బుల్గా పెట్టేస్తే ఇంకంతే సోఫా షేప్ వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది. ఫ్లవర్స్ వచ్చి అయితే అసలు మా ఇంట్లో పిల్లలకైతే కొత్త సోఫా కొన్నాడమ్మ పప్ప జాగ్రత్త అని అంటే అస్సలు ఎక్కి దూకట్లేదు. జాగ్రత్తగా కూర్చొని జాగ్రత్తగా లెగుస్తున్నారు. ఇది మా వీడియో కనుక బిఫోర్ ఆఫ్టర్ చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.